గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిన్న నేనైతే చేపల పులుసు చేశాను. ఇది మేము లైవ్ చేపలు తీసుకొచ్చాము. నిన్న ఈ చేపల పులుసు చేసిన తర్వాత మాలో చాలా డిస్కషన్ అయితే జరిగింది. అది ఆ చేప బతికే ప్లేస్ని బట్టి టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుందంట. సముద్రపు చేప ఒకలాగా, చెరువులో చేప ఒకలాగా, నదిలో చేప ఒకలాగా, అలా డిఫరెంట్గా పెరిగే ప్లేస్ని బట్టి టేస్ట్ అయితే ఉంటుందంట. మేమైతే ఇక్కడ లైవ్ అంటే వాళ్ళు అక్కడ ఒక తొట్టిలాగా ఫామ్ చేసుకొని దాంట్లోనే చేపలను పెంచుతున్నారు. అక్కడైతే తీసుకొచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, రుచి బాగుంది అని అన్నారు. ఈ రుచి బాగుంది అనే వర్డ్ నేను ఊర్లో ఉన్నప్పుడు విన్నాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత చాలా తక్కువ అనమాట. అది తిన్న తర్వాత ఒక అన్న చెప్పాడనమాట, రుచి చాలా బాగుంది అని. నాకు బాగా మైండ్లో గుర్తుండిపోయింది ఈ వర్డ్. సో ఇది చేపల పులుసు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా స్టైల్లో కూడా యాక్చువల్లీ నాకు అంత బాగా అయితే కుకింగ్ గురించి బిఫోర్ మ్యారేజ్ అయితే నాలెడ్జ్ లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అన్నీ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు ఒకే వంట అంటే తినలేం కదా. సో కొత్తగా ట్రై చేయటం, కొన్ని యూట్యూబ్లో చూడటం, కొన్ని సొంతగా ట్రై చేయటం, అట్లాగా మోస్ట్ ఆఫ్ ద కేస్ నేను అన్నీ నా సొంతగానే ట్రై చేస్తాను. దానికి కావాల్సినవి ఆ కర్రీలో ఏదైతే కావాలో అది మనం ఇస్తే ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుందని నమ్మకం ఏంటంటే. సో ఇక్కడ చేపల పులుసులోకి మస్ట్ అండ్ షుడ్గా మనం చింతపండు పులుసు అయితే వేసుకుంటాము. కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు బాగా ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది మసాలాలు తక్కువ వేసుకుంటారు. సో నేను ఇక్కడైతే కొంచెం కొత్తగా, నేను వేరే అక్కతో మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు చేపల పులుసులో మసాలానే యూజ్ చేయరంట. కానీ మా సైడ్ అయితే చేపలు అంటేనే ఆబ్వియస్లీ నీసు వాసన కాబట్టి కొంచెం మసాలాలు ఇదంతా వేస్తే తగ్గుతుందేమో అన్నట్టు కొంతమంది మసాలాలు యూజ్ చేస్తారు. సో నేను కూడా మసాలా అయితే యూజ్ చేశాను నా స్టైల్లో, చాలా సింపుల్గా. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు. నార్మల్గానే మేము అన్ని కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేశాను. బట్ టేస్ట్లో మాత్రం పెద్ద వేరియేషన్ అయితే నాకేం అనిపించలేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చూద్దాము. చాలామంది మ్యారినేట్ లేకుండా డైరెక్ట్గా వేస్తారు. డైరెక్ట్గా వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి పులుసుకి బాగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి, కానీ ముక్క మాత్రం కొంచెం లైట్గా చప్పగా అనిపిస్తుంది. సో కొంచెం మ్యారినేట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను బిఫోర్ చేసినప్పుడు మ్యారినేట్ చేయాలి, డైరెక్ట్గా వేసాను. కొంచెం ముక్కకు తక్కువ అనిపించింది. సో అందుకని ఇప్పుడు మ్యారినేట్ చేసేదే పెట్టాను. ఫస్ట్ పీసెస్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే ధనియా పౌడర్, గరం మసాలా ఇవైతే మంచిగా వేసేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టాను. తర్వాత ఒక పెద్ద కడాయి, అంటే పెద్ద డబ్బా టైపు ఏదైనా కానీ సపరేట్గా చేపల పులుసుకి ఎందుకు గిన్నె అనేది కనిపెట్టారా అని ఇప్పుడు నాకు తెలిసింది. లోతుగా ఉండే గిన్నెల్లో మనం కుక్ చేయడం చాలా కష్టం చేపల పులుసు, ఎందుకంటే గరిట పెట్టడానికి అవ్వదు, అది కదిలించాలి. వెడల్పాటి దాంట్లో ఫ్రీగా ఉంటేనే మనకి ముక్క చిద్ర అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ పెద్ద డబరా అయితే తీసుకున్నాను. దాంట్లోకి సరిపడా ఆయిల్, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో నేను చెక్క, లవంగా ఇవైతే వేసుకున్నాను. బిర్యానీవి వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ మనం డైరెక్ట్గా అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మనం గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టాను, అంటే మనకి కొంచెం గ్రేవీ టైప్ వస్తే తొక్కలు లేకుండా నీట్గా వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్నీ అయితే నేను మిక్సీ పట్టాను. అలా ఆనియన్స్ అయితే బాగా ఎక్కువే తీసుకున్నాను, ఎక్కువ క్వాంటిటీ. లైక్ ఒక 1/2 kg ఆనియన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ చేపలు వచ్చేసరికి 2 kg తీసుకున్నాను, 2.5 kg సారీ, మొత్తం 3 kg. క్లీనింగ్లో కొంత పోయిందంట. సో నియర్లీ 2.5 అట్లా ఉంటుంది. దానికోసం 1/2 kg ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా పేస్ట్ పెట్టాను. దాంట్లోనే కొంచెం మిర్చి, కొన్ని ఏమో డైరెక్ట్గా ఇక్కడ కట్ చేసి వేసాను. సో ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయిందాకా ఉండేసి దాని తర్వాత మళ్ళీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే నేను మ్యారినేట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువగా వేసాను. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేదు. దాని తర్వాత టమాటోస్ కూడా బాగా పండినవి ఒక 2 మిక్సీ అయితే పట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. దాని తర్వాత చింతపండు పులుసు అది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసాను. దాంట్లో మళ్ళీ ఉప్పు, కారము, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆ గ్రేవీకి సరిపడా. మ్యారినేషన్లో సపరేట్గా వేసాము, ఈ గ్రేవీకి పట్టాలి కదా. సో అందుకని మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేసుకున్నాను. తర్వాత బాగా తెరలిందాక ఏమి ఉండలేదు. ఆ వేసేసిన తర్వాత చేపల పులుసు వేసి తర్వాత తెరలనిచ్చా, ఎందుకంటే మనకి ఇది బాగా తెరిలితే ఆటోమేటిక్గా ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది. సో దానికి పట్టిన ఆ మసాలా అనేది ఉడకదు, పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను పీసెస్ వేసిన తర్వాత బాగా పులుసు తెరిలింది, ప్యారలర్గా ముక్కలు కూడా ఉడికాయి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. నీసు వాసన కానీ అట్లా అసలు ఏం లేదు. చాలామంది చేపల పులుసు అంటే నీసు వాసన వస్తుంది అని చెప్పేసి విన్నాను. బట్ మా కర్రీ మాత్రం అలా ఏమి రాలేదు, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను స్టార్టింగ్లో కాబట్టి గరిటె వాడాను. మనకి వెళ్ళే కొద్దికి గరిటె అస్సలు వాడకూడదు, ఎందుకంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ముక్క చాలా సాఫ్ట్ అయిపోతుంది. గరిటె తగలగానే చిదురై దాంట్లో ఉన్న ముళ్ళన్నీ బయటకు వచ్చేసి తినడానికి ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని గరిటె వాడకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు పట్టుకొని కదల్చాలి, అంటే పట్టుకొని ఊపాలి. దానికంటే సపరేట్గా చేపల సట్టి అని ఉంటుంది, అదైతే ఇంకా బెటరు. లోతుగా ఉన్నాయి కాకుండా వెడల్పాటి గిన్నె తీసుకోండి. అవన్నీ వేసేసుకొని ఫైనల్గా కొంచెం మళ్ళీ ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని సాల్ట్ అవన్నీ కారం సాల్ట్ చెక్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది.